మంత్రి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవరి జీవితమైనా జైలు పాలవటమే, ఎవరి జీవితమైనా బుగ్గి పాలవటమే అనేది మరోసారి నిరూపించేటువంటి సంచలనమైనటువంటి అంశం ఇది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత మేనత్త వైఎస్ విమలమ్మ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ విమలమ్మ ఏం తప్పుడు పని చేసి అడ్డంగా దొరికిపోయింది? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆమెను కాపాడగలుగుతాడా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిని వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ప్రతి ఒక్కరిని డబ్బుతో కొనాలనేటువంటి నీచమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తానికి ఆ డబ్బు విషయంలో వచ్చినటువంటి తేడాలతోనే, ఆ రాజకీయపరమైనటువంటి తేడాలతోనే సొంత చెల్లెళ్ళంతా డిఫర్ అవ్వడం జరిగింది, అంటే షర్మిల గారు. అయితే సొంత తండ్రిని అత్యంత పాశవికంగా జగన్మోహన్ రెడ్డి చంపడాన్ని జీర్ణించుకోలేక వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత విభేదించింది మరో చెల్లి వైఎస్ సునీతారెడ్డి. అయితే వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డిని ర్యాంపేస్తున్నారు నిత్యం. ఒక హంతకుడు, ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు, ఒక దౌర్భాగ్యుడు అవినాష్ రెడ్డి. ఆ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చాడు కాబట్టి మేమిద్దరం వ్యతిరేకిస్తున్నామంటూ పోరాటం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద. అయితే ఇప్పుడు వాళ్ళ కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే వైఎస్ విమలమ్మ, వైఎస్ షర్మిల అని చెప్పుకున్నప్పుడే వైసీపీ ఊరకొక్కల పెయిడ్ డాగులు అనేక మురిగా ఏమని, నీకు పెళ్ళి అయిపోయింది, నువ్వు మెరుసు మళ్ళీ షర్మిలవి, మెరుసు మళ్ళీ అనిల్ శాస్త్రి భార్యవి, నువ్వు షర్మిల రెడ్డివి కూడా ఎలా అయ్యావు అని కారు కూతలు కూయడం జరిగింది. ఇదే బఫూన్లు లుచ్చాలు ఇవాళ వైఎస్ విమలమ్మ అంట. ఒరే నాయన, రాజశేఖర రెడ్డికి చెల్లి, ఆవిడ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుంది, మరి ఆవిడ ఎట్లాగా వైఎస్ అయింది? రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి కానప్పుడు రాజశేఖర రెడ్డి చెల్లి వైఎస్ విమలమ్మ ఎట్లా అయిందంటే లాజిక్ కూడదు. వీళ్ళకి అవసరమైనప్పుడు నిత్యంగా వాడుతూ ఉంటారు. ఇంతకీ విమలమ్మ గారి చరిత్ర ఒకసారి చూద్దారు. ఈవిడ గారి చరిత్ర ఏంది? ఈవిడ గారు కృష్ణా జిల్లాలో వివాహం చేసుకుంది. ఓకే, ఇబ్బంది ఏం లేదు, ఈవిడికే నష్టం లేదు. కానీ ఈవిడ పిల్లలకి జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా కాంట్రాక్ట్లు ఇచ్చేసి వందలాది కోట్ల రూపాయలు దోచిపెట్టాడు. అందుకని ఈవిడ మేనలుడి తరఫున బ్యాటింగ్ కోసం వచ్చినది. అదేవిధంగా ఈవిడ చర్చిలు గిర్చిలు అని తిరుగుతూ ఉంటుంది. ఈవిడకి వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు ఈవిడ పెట్టుకునేటువంటి చర్చిలకి, ఈవిడ పెట్టుకునేటువంటి సంస్థలకి జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టాడు. అందుకని ఈవిడ గారు మేనల్లుడి తరఫున బ్యాటింగ్ చేస్తూ ఉంది. నిజంగా ఈవిడ గారికి అంత ప్రేమ ఉంటే, నిజాయితీ ఉంటే చనిపోయింది ఎవరు? దారిని పోయే దానే కాదంటే సొంత అన్న విమలమ్మ గారికే. అయితే సొంత అన్నను వదిలేసి వైఎస్ అవినాష్ రెడ్డి సొంత మేనల్లుడు కూడా కాదు. ఎందుకంత ప్రేమ పొంగిపోతూ ఉంది? ఒకవైపు సొంత మేన కోడలు వైఎస్ షర్మిలారెడ్డి, సొంత మేనకోడలు వైఎస్ సునీతారెడ్డి, చనిపోయింది సొంత అన్న. వీళ్ళిద్దరిని వదిలేసి మేనల్లుడు కూడా కానటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి కోసం ఆవిడ బ్యాటింగ్ చేస్తూ ఉందంటే ఆవిడకి చేకూరినటువంటి ఆర్థిక లబ్ధి వల్ల మాత్రమే ఈ రకంగా ఆవిడ చేస్తుందనేటువంటి ఆరోపణలు నేరుగా వైఎస్ షర్మిల గారు, వైఎస్ సునీతారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రకంగా అంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఈవిడికి ఏ విధంగా అయితే దోచిపెట్టాడో భూములు, ఏ విధంగా అయితే వీళ్ళ కుమారుడికి కాంట్రాక్టులు దోచిపెట్టాడో, వీటి మీద కనుక ఎంక్వైరీ జరిగితే ఈవిడ గారు జైలు పాలయ్యేటువంటి పరిస్థితి. అసలు ఈవిడ పాత్ర కూడా ఉన్నదా ఏంది? కొంపదీసి వివేకానంద రెడ్డిని, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఏ సీటంలో వాళ్ళని సమర్థిస్తూ ఉందంటే ఎంత ఘోరమైన నీచమైనటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. అయినా జగన్మోహన్ రెడ్డిని నమ్మి గతంలో అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు జైలు పాలవడం మనందరికీ తెలుసు. ఇప్పుడు మరోసారి అతను నమ్మి స్వయంగా తాను అధికారంలో ఉన్నప్పుడు వేలాది మందితో తప్పుడు పనులు చేస్తూ ఉన్నాడు. అనేక మంది ఐఏఎస్లను బలి చేయబోతూ ఉన్నాడు, ఐపీఎస్లను బలి చేయబోతూ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బలి చేయబోతూ ఉన్నాడు, పోలీసులను బలి చేయబోతూ ఉన్నాడు, ప్రభుత్వ ఉద్యోగులను ఘోరంగా బలి చేయబోతూ ఉన్నాడు. ఈ రకంగా తన కుటుంబ సభ్యుల్లో కూడా అనేక మందిని అడ్డంగా ఇరికించబోతా ఉన్నాడు. సరే, కొన్నాళ్ళు సేవ్ చేయగలడేమో ఏది ఈ యొక్క వ్యక్తిని, అవినాష్ రెడ్డిని. బట్ సిబిఐ ఎంక్వైరీలో ఆధారాలతో సహా వచ్చేసినాయి. వాళ్ళ కాల్ రికార్డ్స్ ఏంది, కాల్ డేటాస్ ఏంది, వాళ్ళ లొకేషన్స్ ఏంది, వాళ్ళ వ్యవహారం ఏంది, వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏంది, మొత్తం బయటకు రావడం జరిగింది. ఇప్పుడు విమలమ్మ గారు ఆవిడ పని ఆవిడ చేసుకొని ఉంటే సునీతారెడ్డి గారు లేకపోతే షర్మిల గారు ఈ విషయాలన్నీ మాట్లాడేవాళ్ళు కాదు, సభ్య సమాజానికి తెలిసేవి కాదు. కానీ ఈవిడ కూడా అవినీతిలో భాగస్వామి అయింది జగన్మోహన్ రెడ్డితో పాటు. ఈవిడకు కూడా జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టాడు అనేటువంటి వాస్తవాలు ఇవాళ బయటకు వచ్చాయి. వాస్తవంగా వాళ్ళంటా పదవుల కోసమో, ఇంకో దానికోసమో, డబ్బు కోసమో చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపారనింది. వాస్తవంగా ఏమో డబ్బు కోసం సొంత అన్నం చంపిన వాళ్ళతో చేతులు కలిపినటువంటి నీచమైనటువంటి చరిత్రని ఈవిడ మూట కట్టుకుంది. మరో మాట ఉంది, రాజశేఖర రెడ్డి బతికుంటే ఇంట్లో ఆడపిల్లలను రాజకీయాల్లోకి రానిచ్చేవాడు కాదు అని. కానీ ఈవిడ మాత్రం అంట షర్మిల పార్టీ కోసం కష్టపడింది కాబట్టి ఈవిడికి ఎంపీ సీట్ ఇస్తే బాగుంటుంది అనుకొని జగన్మోహన్ రెడ్డితో చెప్పిందంట. అంటే నీ అన్న ఆశయం ఆడకూతురు రాజకీయంలోకి రాకూడదని ఉంటే నీ అన్న ఆశయాన్ని గాలికి వదిలేసి నువ్వే రకంగా కోరుకున్నావు మరి? అంటే నీ అన్న ఆశయాలు నువ్వే గాలికి వదిలేసావు. ఇవాళ నువ్వు లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు. విమలమ్మ గారు, మీరు దయచేసి
వందల కోట్ల దోపిడీలో భాగస్వాములుగా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు, నీ కుమారులు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఈవిడ గారి బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే, జగన్మోహన్ రెడ్డి కూడా మీద కూడా పెద్ద ప్రేమ ఉందని నేను అనుకోను. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద విచారణలు జరిగితే వైఎస్ విమలమ్మ అదేవిధంగా ఆవిడ యొక్క కుమారులు జైలుకి వెళ్తారనేటువంటి ఆందోళనతో భయంతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి వైపు ఈవిడ బ్యాటింగ్ చేస్తుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో నుంచి ఎవరోహన్ లేపేసి ఎన్నికలకు పోతాడనేటువంటి సెంటిమెంట్ నేపథ్యంలో ఈవిడ గారి మీద ఫోకస్ రాకుండా ఉండటం కోసం ఈవిడేమైనా చేస్తూ ఉందా? ఎందుకంటే విజయమ్మ గారికి థ్రెట్ ఉందని చెప్పి టాక్ వచ్చింది, షర్మిల గారికి థ్రెట్ ఉందని టాక్ వచ్చింది, సునీతారెడ్డి గారికి థ్రెట్ ఉందని టాక్ వచ్చింది. మరి ఆ నేపథ్యంలో ఈవిడికి థ్రెట్ రాకుండా ఉండటం కోసం మేనల్లుడు అనే జగన్మోహన్ రెడ్డికి బ్యాటింగ్ చేసిందా? ఏది ఏమైనప్పటికీ తప్పుడు వ్యక్తిని నువ్వు సమర్థించొద్దు.